గాంధీ పేరిట విధ్వంసం, గూడు కూలుస్తున్న ప్రభుత్వం. గాంధీ కోసం గాడ్సేలా మారిన ప్రభుత్వం. ఎక్కడి నుండో బ్రతుకు తెరువు కోసం వచ్చి కూలో నాలో చేసుకుని పైసా పైసా కూడబెట్టి అప్పో సొప్పో చేసి ఇల్లు కొనుక్కుంటే ఇప్పుడు ప్రభుత్వం కూల్చేస్తోంది. చక్కగా సాగుతున్న తమ జీవితాల్లో గాంధీ ప్రాజెక్టు గందరగోళానికి తెరలేపింది. భాగ్యనగరంలో బతుకు కష్టంగా మారింది. భూసేకరణ చేపట్టడంతో తమ గూడే కూలిపోయే ప్రమాదం పొంచి ఉంది. తమ మనుగడ ప్రశ్నార్థకంగా మారిన పరిస్థితుల్లో ఆ పేద బడుగు జీవులు ప్రభుత్వంతో యుద్ధం చేస్తున్నారు. బుల్డోజర్కు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నారు. మహానగరంలో పిట్టగూడు లాంటి తమ ప్రాంతాన్ని కూల్చేయడానికి సిద్ధమైన వేళ గూడు చెదిరిన పక్షుల్లా తాము మారిపోతామని ఆవేదన వ్యక్తం చేస్తూ ప్రభుత్వంతో తాడో పేడో తేల్చుకునేందుకు సిద్ధమయ్యారు. హైదరాబాద్లో జరుగుతున్న బతుకు పోరాటం, తమ ఇంటి కోసం ప్రజలు చేస్తున్న పోరాటం గురించి తెలుసుకుందాం. జాతిపిత మహాత్మా గాంధీ అస్థికలు కలిపిన పవిత్ర సంగమంలో తెలంగాణ ప్రభుత్వం గాంధీ సరోవర్ ప్రాజెక్టు చేపట్టేందుకు సిద్ధమైంది. మూసీ నది ప్రాంతాన్ని అద్భుతంగా తీర్చిదిద్దేందుకు కార్యాచరణ ప్రారంభించగా తీవ్ర వివాదం రాజుకుంది. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఈ ప్రాజెక్టుపై ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. భూసేకరణకు ప్రభుత్వం నోటిఫికేషన్ ఇవ్వడంతో పెద్ద ఎత్తున స్థానికులు ఉద్యమం చేపడుతున్నారు. 5,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసి చేపట్టాలనుకుంటున్న గాంధీ సరోవర్ ప్రాజెక్టును ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. తమకు గూడు లేకుండా చేసి ఆకాశహర్మ్యంలో గాంధీ విగ్రహం పెట్టాల్సిన అవసరం ఏముందని భూములు కోల్పోతున్న బాధితులు ప్రశ్నిస్తున్నారు. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం జలాశయాల సంరక్షణ కోసం హైడ్రాను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అనంతరం మూసీ నదిని పునరుజ్జీవనం చేయాలని భారీ ప్రణాళిక రచించింది. మూసీ నది ప్రాంతాన్ని ప్రక్షాళన చేసి హైదరాబాద్కు మణిహారంగా తీర్చిదిద్దాలని ప్రభుత్వం కార్యాచరణ సిద్ధం చేసింది. మూసీ ప్రాజెక్టులో భాగంగా గాంధీ సరోవర్ ప్రాజెక్టును రూపొందించింది. అంటే లంగర్ హౌస్ ప్రాంతంలో మూసీ, ఈసా నదులు కలిసే చోట పవిత్ర సంగమం ఉంది. అక్కడే మహాత్మా గాంధీ అస్థికలు కలిపారు. ఆ ప్రాంతాన్ని బాపు ఘాట్ అని పిలుస్తారు. ఆ బాపు ఘాట్ ప్రాంతంలో పెద్ద ఎత్తున గాంధీ విగ్రహం నిర్మించాలని ప్రభుత్వం ప్లాన్ చేసింది. ఆ ప్రాజెక్టులో భాగంగా మూసీ నది ప్రాంతంలో భూసేకరణకు ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చింది. మూసీ నదికి ఇరువైపులా కిలోమీటర్ పరిధిలోపు ఉన్న నిర్మాణాలను కూల్చివేయాలని ప్రభుత్వం నిర్ణయించడం తీవ్ర వివాదాస్పదమైంది. ఫిబ్రవరి 12వ తేదీన భూసేకరణకు నోటిఫికేషన్ ఇచ్చింది. రాజేంద్రనగర్, గండిపేట, గోల్కొండ మండలాల పరిధిలోని 15 గ్రామాల్లో భూసేకరణకు నోటిఫికేషన్ వెలువడింది. అయితే ఏ సర్వే నంబర్లు, ఎంత భూమిని సేకరిస్తున్న విషయాన్ని మాత్రం తెలపలేదు. ఈ నోటిఫికేషన్ ప్రకారం కొన్ని నివాస ప్రాంతాలకు, అపార్ట్మెంట్లకు నోటీసులు ఇచ్చారు. నోటీసులు అందుకున్న వాటిలో దాదాపు 450 ప్లాట్లు కలిగిన మధు పార్క్ రిడ్జ్ అపార్ట్మెంట్ ఉంది. కొన్ని నెలల నుంచి ఆ అపార్ట్మెంట్ వాసులకు కంటి మీద కునుకులేదు. అప్పో సొప్పో చేసి కొన్న ప్లాట్లు ఇప్పుడు కోల్పోతుండటంతో మధ్యతరగతి ప్రజలు తీవ్ర భయాందోళన చెందుతున్నారు. తమ గూడు పోతే ఎక్కడికి వెళ్లాలని ప్రశ్నిస్తున్నారు. ఈ అపార్ట్మెంట్ నిర్మాణానికి ఉమ్మడి ఏపీలో ప్రభుత్వం అనుమతిచ్చి ఇప్పుడు కూల్చివేస్తామని నోటీస్ ఇవ్వడాన్ని తీవ్రంగా తప్పుపడుతున్నారు. ఈ భవన సముదాయాన్ని కూల్చేస్తే వందలాది కుటుంబాలు రోడ్డున పడతాయని ఆ అపార్ట్మెంట్ వాసులు తీవ్ర ఆందోళన చేస్తున్నారు. ఇప్పటికే పలు రూపాల్లో తమ నిరసనను వ్యక్తం చేస్తుండగా రానున్న రోజుల్లో మరింత తీవ్ర స్థాయికి తమ ఉద్యమాన్ని చేపట్టేందుకు మధు పార్క్ రిడ్జ్ అపార్ట్మెంట్ వాసులు సిద్ధమయ్యారు. తమతో పాటు తమలాగా భూములు కోల్పోతున్న వారి మద్దతు కూడా తీసుకోబోతున్నారు. తమ ఇళ్ల పరిరక్షణ ఉద్యమాన్ని చేపట్టనున్నారు. తమతో కలిసి వచ్చే పర్యావరణవేత్తలు, మేధావులు, స్వచ్ఛంద సంస్థలను ఈ బాధితులు కలిసి తమ ఉద్యమానికి మద్దతు కూడగట్టనున్నారు. భూసేకరణ నోటిఫికేషన్ పై వివాదం ఏర్పడడంతో ప్రభుత్వం ఫ్యాక్ట్ చెక్ పేరిట కొన్ని ప్రకటనలు విడుదల చేసింది. అసలు తాము నోటిఫికేషన్ ఇవ్వలేదని ఒకసారి బుకాయించింది. మరోసారి గాంధీ సరోవర్ ప్రాజెక్టు ఇప్పట్లో చేపట్టడం లేదని వివరణ ఇచ్చింది. అయితే స్వయంగా రేవంత్ రెడ్డి ఫిబ్రవరి 12వ తేదీన కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ ను కలిసి గాంధీ సరోవర్ ప్రాజెక్టు కార్యక్రమానికి రావాలని ఆహ్వానం పలుకుతున్న ఫోటోలు బయటకొచ్చాయి. ఆ ఫోటోలో గాంధీ సరోవర్ ప్రాజెక్టు ఆహ్వానం స్పష్టంగా కనిపిస్తోంది. 5,000 కోట్ల రూపాయల అంచనా కాదని ఫ్యాక్ట్ చెక్ లోనే తప్పుడు సమాచారం లభిస్తోంది. ఫ్యాక్ట్ చెక్లన్నీ అబద్ధాలేనని ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ పార్టీ సాక్ష్యాలతో సహా నిరూపిస్తోంది.
వాస్తవంగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పేద మధ్యతరగతి ప్రజలపై ముప్పేట దాడి చేస్తోంది. ముఖ్యంగా హైదరాబాద్ ప్రజల నివాస ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని బుల్డోజర్ పంపిస్తోంది. మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టు అంటూ పేద మధ్యతరగతి ప్రజల ఇళ్లు కూల్చేస్తోంది. అర్ధరాత్రి తెల్లవారుజామున వచ్చి ఎలాంటి నోటీసులు లేకుండా బుల్డోజర్తో ఇళ్లను కూల్చేస్తూ ప్రజలకు నిలువ నీడ లేకుండా చేస్తోంది. ఇక అక్రమ నిర్మాణాలంటూ హైడ్రా చేస్తున్న విధ్వంసం అందరికీ తెలిసిందే. ఈ 2.5 కాంగ్రెస్ పాలన కాలం చూస్తే హైడ్రా విధ్వంసం పేద ప్రజల కన్నీళ్లు కనిపిస్తాయి. ఇంకా ఎలాంటి డిపిఆర్ లేని కార్యరూపం దాల్చని ప్రాజెక్టు కోసం ప్రభుత్వం పెద్ద ఎత్తున కూల్చివేతలు కొనసాగడాన్ని ప్రధాన రాజకీయ పార్టీలు, స్వచ్ఛంద సంస్థలు, మేధావులతో పాటు న్యాయస్థానాలు కూడా తీవ్రంగా తప్పుపడుతున్నాయి. అయినా కూడా ప్రభుత్వం కక్షపూరితంగా కూల్చివేతలు చేస్తోంది. ఈ పరిణామాలు ఎక్కడికి దారితీస్తాయో, ఏ కారణాలతో ఎప్పుడు తమ ఇళ్లపై ప్రభుత్వం బుల్డోజర్ పంపిస్తుందో అని హైదరాబాదు ప్రజలు బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారు.